హలో ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్ మే 21st ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో రాజు ఇచ్చిన డ్రెస్ చూసి కావ్య కోపం వస్తుంది కదా. ఈ రోజైతే కళ్యాణ్ సహాయం తీసుకొని లవ్ లెటర్ ఇవ్వాలనుకుంటాడు అనమాట. కళ్యాణ్ ఏమో అప్పుతో రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అలాగే ఇటు పక్క రాహుల్ ఏమో స్వప్న రవ్వల్ నెక్లెస్ కొట్టేసి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడనమాట. ఆ అమ్మాయి ఈ నెక్లెస్ కాదు, నాకు 7 వారాల నగలు కావాలంటుంది. ఆ 7 వారాల నగలు ఎలా కొట్టేయాలని ప్లాన్లో ఉంటాడు అనమాట రాహుల్. ఈరోజు ఎపిసోడ్ జరగబోయేది ఇదేనండి. ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఇందిరాదేవి గారు చెప్తారు కదా, దీనివల్ల అయ్యే పని కాదులే కానీ మనం రాజ్ సైడ్ నుంచి నరుక్కొద్దాం అంటుంది అనమాట. నరుక్కొద్దామా అని అపర్ణ ఆశ్చర్యపోతుంది అనమాట. 6 నెలలు సావాసం చేస్తే గుర్రం గాడిదైనట్లు నువ్వు కూడా దీనిలో తింగరదానిలా మాట్లాడతావేంటి? వాడి సైడ్ నుంచి నరుకు రావడం అంటే మనం వాడి వైపు నుంచి ప్లాన్ ఇంప్లిమెంట్ చేయటం అని ఇందిరాదేవి గారు అంటారనమాట. అంటే ఏంటమ్మ గారు, నేను గాడిదనని కావ్య అమాయకంగా అడుగుతుంది. చెప్పినంతా వదిలేసి గాడి దగ్గర అయిపోయావు చూడు, అప్పుడే అర్థమైంది నువ్వు గాడిదవు కాదు, అడ్డగాడిదవి, దున్నపోతువి, చీచి ఎక్కడ దొరికిన సంతరా నాకు ఇదని కావ్య తిడుతుంది ఇందిరాదేవి గారు. కళావతిని ఇంప్రెస్ చేయడానికి మనమే యూత్ఫుల్గా ఆలోచించాలని రాజు ఆలోచిస్తూ ఉంటాడు. రాజు ఆలోచిస్తూ అలా బయటికి రాగానే కళ్యాణ్ ఏమో స్తంభానికి చుట్టుకొని ఫోన్లో రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అది చూసిన రాజు, తమ్ముడేంటి తాజ్పాంలో మెలికలు తిరిగిపోతున్నాడు, ఆ తమ్ముడు కవి కదా, మనోడిని యూజ్ చేసుకొని మంచి లవ్ లెటర్ రాయిస్తే కళావతిని ఇంప్రెస్ చేయొచ్చు అని రాజు అనుకుంటాడు అనమాట. ఇంకా బెడ్రూమ్లో అప్పు చేసిన దాని గురించి కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు. నువ్వు అందరిలో కన్ను కొట్టేలా అది రెచ్చగొట్టడం తప్పే అని కళ్యాణ్ అంటాడు. పెళ్ళంతా పులిహోర కలుపుతున్నాడా, వీళ్ళు భార్యాభర్తలు కదా, ఇలా అడుక్కుంటున్నాడేంటి అని రాజు అనుకుంటాడు. వెంటనే వచ్చి ఆ అప్పును ముత్తుపెట్టమంటాడు కళ్యాణ్. నేను జీప్లో ఉన్న కానిస్టేబుల్స్ వింటున్నారు అని ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అప్పు. ఎంత చెప్పినా కళ్యాణ్ వినడు అనమాట. పబ్లిక్లో కన్ను కొట్టినందుకు ఫోన్లో కనీసం ముద్దాన పెట్టని చెప్పి కళ్యాణ్ అంటాడు. అది విన్న కానిస్టేబుల్, పర్లేదు మేడం పెట్టండి సార్ అసలే రొమాంటిక్, డ్రైవర్ కార్ పక్కన కళ్ళు మూసుకో అంటే కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేస్తే ఎలా అంటే సరే కార్ పక్కన ఆపు అని చెప్పి దాంతో జీప్ ఆపుతాడనమాట డ్రైవర్. అప్పు ఇంకా కార్ దిగి మాట్లాడుతుంది. ఏంట్రా ఎక్కువ చేస్తావు, నేను ఇంటికి వచ్చానంటే నా అప్పు అంటే మన ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేస్తాను అని కళ్యాణ్ అంటాడు. సరే అని ఫోన్లో కళ్యాణ్కి అప్పు ముద్దు పెట్టాలనుకున్నప్పుడే రాజు ఫోన్ లాక్కుంటాడు అనమాట. అప్పుడు కళ్యాణాన్ని ఏంటని ఇదని అడిగితే, కడుపు మంట మనకు దక్కంది ఇంకొకరికి ఈజీగా దక్కేస్తుంటే కడుపు మంట, నీ వదిన హర్ట్ చేశాను అని మోడ్రన్ డ్రెస్ గురించి చెప్తాడనమాట. ఏం జరిగిందంటే చిటికలో జరిగింది చెప్తాడనమాట. ఇప్పుడు ఎలా ఇంప్రెస్ చేయాలి, నా మీద నా కోపాన్ని పోగొట్టాలి, నా మనసులో మాటలు లెటర్లో రాసిస్తా అని రాజు అంటాడు అనమాట. దానికి నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు, అనే మంచి ముద్దు మిస్ చేసావు తెలుసా, నీకేం తెలుసు పెళ్ళైన వాడి కష్టాలని కళ్యాణ్ అంటాడు. తెలుసుకుంటాలే కానీ లెటర్ రాయడానికి హెల్ప్ చేయి, నేను చెప్పిందంత తప్పులు లేకుండా కరెక్షన్ చేద్దు, ఇంకొకసారి మీ వదిన విషయంలో తప్పు చేయాలనుకోవట్లేదు, అందుకే నీ హెల్ప్ అడుగుతున్నానని రాజు అంటాడు అనమాట. ఇటుపక్క సడన్గా ఫోన్ కట్ అవ్వడంతో అప్పు కంగారుగా ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా రాజు చెప్పిన లవ్ లెటర్ రాయడం మొదలు పెడతారనమాట. కళావతి మీరే నా ప్రేమ అగరబత్తి, చూడగానే పోయింది నా మతి అని రాజు కవిత్వం చెప్తుంటే కళ్యాణ్ రాస్తాడనమాట. ఆ రోజు మిమ్మల్ని రోడ్డు మీద చూడటం ఒక కళ, అప్పటి నుంచి మీ వెంట పట్ట కుక్కలా అని రాజు అంటూ ఉంటాడు అనమాట. ప్రాసలతో రాజు చెప్తూ ఉంటాడు. అది కళ్యాణ్ అంతా కంప్లీట్గా రాసేసి దాన్ని కావ్యకి ఇచ్చామని కళ్యాణ్ అంటాడు అనమాట. సరిగ్గా రాసావా, మీ వదిన పడుతుందా అంటావా అంటే, ఎందుకని నీ మనసులో మాటలు ఇందులో ఉన్నాయిగా, పడుతుందో గ్యారంటీగా వెళ్ళి అని చెప్పి పంపిస్తాడనమాట. అందులో ఏం రాస్తే ఏంట్లే, నువ్వు జీవితం అనుకొని బతుకుతుంది మా వదిన, రాజు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడతాడనమాట. నువ్వే జీవితం అనుకొని బతుకుతుంది మా వదిన, నిన్న కాదని ఎక్కడికి వెళ్తుంది చెప్పు అని కళ్యాణ్ అనుకుంటాడు. ఇంకోవైపు రాజు ఆ లెటర్ కావ్యకి ఇద్దామని వెళ్తున్నప్పుడు అప్పుడే మన రుద్రాణి అతి ఎదురుపడి ఇంట్లో వరుసల గురించి చెప్పి కావ్యస్థానం ఏంటి రాజుకి అర్థమే అలా చెప్పాలి అని రుద్రాణి అనుకుంటుంది. రాజు వెళ్తుంటే ఆపేసి ఏంటి ఇది దాస్తున్నావు అని రుద్రాణి అడుగుతుంది. మీరు చూడకుండా దాస్తున్నట్టు చెప్పకూడదని కదా, మరి మీరు ఎందుకు అడుగుతున్నారంటే, లేదు తెలుసుకుందామంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అర్థమయ్యేలా చెప్తాడు రాజు. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కళావతి గురించి అని రుద్రాణి అంటే, దాంతో కళావతి గురించి అని చెప్పి ఆగిపోతాడు. ఇప్పుడు ధాన్యలక్ష్మి ఉంది కదా, దాని కొడుకు రుద్రాణి నా కొడుకు రాహుల్ గురించి చెప్తుంది. ఎదవంటగా అంటే అదే పబ్లిక్ టాక్ అని రామంటాడు. ఆ తర్వాత స్వప్న గురించి చెప్తుంది. వాడి భార్య స్వప్న ఇంట్లో ఉంటుంది, వరుసల గురించి చెప్తుంది. అదే మా వదిన ఉంది కదా అని తర్వాత తెలుసుకోవచ్చు, కొంపలు కూర్చో పని తప్ప మీకు వేరే పని ఏమి ఉండదని మా అమ్మ చెప్పింది, మీ మాటలు వినడానికి నేను రెడీగా లేనని రాజు వెళ్ళిపోతాడనమాట. దాంతో రుద్రాణి షాక్ అవుతుంది. కావ్యకి పెళ్ళి అయిపోయిందని చెప్పాలనుకుంటే ఇలా వెళ్ళిపోయాడేంటని రుద్రాణి అనుకుంటుంది. పక్క నుంచి స్వప్న వచ్చి తిట్టనందుకు సంతోషించండి అని అంటుందన్నమాట. అదే నేనైతే ఆ కుర్చీని మడత పెట్టి పక్కన పెట్టేదాన్ని, వసే నిన్ను అత్తనే అంటే అదే అత్తయ్య పక్కన పెట్టేదాన్ని, మీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా
కావ్య గురించి బయట పెట్టాలని ఎందుకు చూస్తున్నావు, ఎందుకు రాజ్ ప్రాణాలతో ఆడుకుంటున్నావు అని కావ్య పెళ్లి ఫోటో గురించి చెప్తుంది స్వప్న. అయితే ఫోటో మార్చింది నువ్వేనా, అది బెడ్రూమ్లో పెట్టింది నువ్వేనా అని అడుగుతుంది అనమాట రుద్రాణి. ఇంకోసారి నా చెల్లి జోలికి వస్తే నీకు నీ కొడుకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అయినా పొద్దున్న నుంచి ఇంట్లో లేడి నీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు అంటే నాకేం తెలుసు అంటే నీ హస్తం లేకుండా వాడు ఎక్కడికి వెళ్ళాడు, వాడు ఏదైనా తప్పు చేస్తాడని తెలియాలి, మీకు ఉంటుంది ఇద్దరికి దబిడి దిబిడి అని స్వప్న రుద్రాణికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది అనమాట. అనుకున్నట్టుగానే రాహుల్ వేరే ఒక అమ్మాయితో డ్యాన్స్ వేస్తూ ఉంటాడనమాట. డ్యాన్స్ వేసి తన బెడ్ మీద పడేస్తారు, ఇద్దరు పడుకుంటారు అనమాట. బెడ్ మీద రాహుల్ పడి రొమాంటిక్గా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత స్వప్న దగ్గర దొంగలించిన రవ్వల నెక్లెస్ను తనకు చూపిస్తాడు. దాంతో తను కోపంగా లెగుస్తుంది అనమాట. ఏమైందని రాహుల్ అడిగితే నేనేం అడిగాను, నువ్వేం తీసుకొచ్చావు, నేను అడిగింది మీ ఆవిడ వేసుకునే 7 వారాల నగలు, ఈ ముష్టి నెక్లెస్ తీసుకొచ్చినాను, నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావా అని అంటుందన్నమాట. అలా చేయాలంటే చాలా టైం పడుతుంది అని రాహుల్ అంటాడు. అవసరం తీరాక నన్ను కూడా వదిలేద్దాం అనుకుంటున్నావా అని నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి నాకు తెలుసు, నన్ను కూడా ఇలాగే చేద్దాం అనుకుంటున్నావా అని అమ్మాయి అంటుందన్నమాట. రాహుల్ ఇంకేదో చెప్పాలని చెప్పి కవర్ చేస్తాడు. నా పెళ్ళాం కంటే నిన్నే ఎక్కువ లవ్ చేస్తాను కాబట్టే కదా వచ్చాను, లేదంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేవాడిని కదా, నా మనసు గాయం చేయకు, మా డాడీ మీద ఉంటాను రాహుల్ అంటాడు. నిజంగా నన్ను లవ్ చేస్తే 7 వారాల నగలు తీసుకురావాలని అమ్మాయి అంటుందన్నమాట. అవన్నీ బ్యాంక్ లాకర్లో ఉన్నాయి, వాటిని ఇంటికి తీసుకొచ్చేలా చేసి తీసుకురావాలని రాహుల్ అంటాడు. అయితే ముందు ఆ పని గురించి చూడు, 7 వారాల నగలు తీసుకొచ్చి నన్ను నీ సొంతం చేసుకో, అప్పటి వరకు దీంతో అడ్జస్ట్ అవుతాను అని వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని సొంతం చేసుకోవాలంటే 7 వారాల నగలు కొట్టేక తప్పదు, స్వప్న వస్తున్నా నీ ముందు మ్యాజిక్ చేయడానికి అని రాహుల్ వెళ్ళిపోతాడనమాట. ఇంకా రాజు రావడం చూసి రాజు కావ్య గదిలోకి వస్తాడనమాట. గదిలోకి రావడానికి మెట్లెక్కి వస్తుంటే కావ్య చూసి అమ్మో ఈయన మళ్ళీ ఏదో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నట్లున్నారని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి తలపేసుకోవడం మంచిదని చెప్పి వెళ్తుందనమాట. అది రాజు చూసి పరిగెడుతుంది కావ్య. వెంటనే వచ్చిన రాజు నేను రావడం చూసే మీరు లోపలికి పారిపోతున్నారని అడుగుతాడు. చూసారా అంటే అవును, దాంతో కవర్ చేస్తుంది కళావతి. తర్వాత తను కోమానించి రాగానే మీ వెంట పడుతున్నట్లు రాజు ఆవేశంగా చెప్తాడనమాట. అదేంటండి మీరు అలా లవ్ లెటర్ అంటే ఎంతమంది దగ్గర చెప్పారు, ఇదేమో ఒకసారి ఈ మాట ఎంతమంది చెప్పారంటే నేను కోమా నుంచి వచ్చి నెల కూడా కావట్లేదు, మీ వెంటే పడుతున్నాను కదండి అని ఆవేశంగా చెప్తాడు. అరుస్తున్నారని కావ్య అంటుంది. అరవట్లేదు జస్ట్ చెప్తున్నా అని రాజు అంటాడు అనమాట. ఎందుకు వచ్చారు అని కావ్య అంటుంది. నీకు ఒకటి ఇద్దామని రాదంటే కావ్య భయపడుతుంది అనమాట. అదేదో కాదండి ఇది లవ్ లెటర్ చూపిస్తాడనమాట రాజు. అది తీసుకొని కావ్య చూస్తుంది. ఇంకా సీరియల్ అయితే అయిపోతుంది అనమాట. కమింగ్ అప్లో మనకి జనాభా లెక్కల కోసం వచ్చినట్లుగా నా మనిషి మీ ఇంటికి వస్తారు, అక్కడ ఎవరికి వారు ఏమవుతారో వారే తేలుస్తారు అని రుద్రాణితో యామిని చెప్పి కుట్ర చేస్తే రుద్రాణి ఫాలో అవుతుంది. వీళ్ళిద్దరు ప్లాన్ చేస్తారనమాట. అనుకున్నట్టుగానే దుగ్గిరాల ఇంటికి జనాభా లెక్కలు అంటే యామిని పంపించిన ఒక పర్సన్ వస్తారనమాట. ఒక్కొక్కరు రిలేషన్ చెప్తారు, ఇంట్లో వాళ్ళు అందరూ ఈవిడ కావ్య ఏమవుతుంది అని అడుగుతాడనమాట. ఇంకా మరి ఏమవుతుంది ఏంటి అనేది రేపు ఇంకా ఈ 2 రోజుల నుంచి డ్రాగ్ చేస్తూనే ఉన్నారండి. మరి చూద్దాం రేపటి ఎపిసోడ్లో అన్నా ఇది జరుగుతుందో లేదంటే ఇంకా పొడిగిస్తారనేది రేపటి ఎపిసోడ్లో చూద్దామండి. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.